10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. శ్రీ తోట పాండురంగ జగదీష్ గారి ఆధ్వర్యంలో మన జగదీష్ మెరైన్ సంస్థ విజయవంతంగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయన గురించి 4 మాటలు ముచ్చటించుకుందాం. మృదు స్వభావి, నిస్వార్థ జీవి, పరోపకారి, స్నేహశీలి శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన జననంతో వారి ఇంటిలో ఆనందాల పూలవాన కురిసిందని చెప్పవచ్చు. తల్లిదండ్రులకు గారాల బిడ్డగా, వారి సర్వోత్తమమైన మార్గదర్శకంలో, వారికి తగిన తనయుడిగా, వారి కీర్తి ప్రతిష్టలకు వన్నె తెచ్చే విధంగా ఎందరికో ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు విద్యలో చురుకుగా ఉంటూ బెంగళూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం 1999లో శిరీష గారిని వివాహమాడి రత్నముల వంటి 2 బిడ్డలు, కుమారుడు మౌర్య, కుమార్తె అస్మితలకు జన్మనిచ్చారు. వారు తమ జీవితం ఆనందంగా సాగించడంలో పరమార్థం ఏముంది, 10 మందికి ఉపయోగపడాలనే తపనతో పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేశారు. ఆ అడుగులే మా కార్మికులందరికీ భాగ్యరేఖలై, మాకు జీవనాధారాలై నిలిచాయి. స్వతహాగా ఆయనకు వ్యాపారంపై మక్కువ, అతి సహజంగా వారసత్వంగా వచ్చిన నాయకత్వపు లక్షణాలు, తండ్రిగారి ప్రోత్సాహం కలిసి మా అందరి ఉపాధి మార్గంగా, మా జీవితాల వెలుగురేఖలా 1999లో జగదీష్ మెరైన్ సంస్థను ప్రారంభించారు. తెలివైన వ్యాపారవేత్త, సమర్థుడు, అసలు సిసలైన నాయకుడి చేతిలో పగ్గాలు ఉంటే ఎలా అభివృద్ధి సాధిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం మా జగదీష్ మెరైన్ సంస్థ. తన శక్తియుక్తులకు ఉపయోగించి నిఘర్విగా శ్రామికులతో కలిసిమెలిసి ఉంటూ అహర్నిశలు శ్రమించి కంపెనీని భీమవరం పట్టణానికి మణిమకుటంగా, రాష్ట్రానికి గర్వ కారణంగా తీర్చిదిద్దారు. నేడు ఈ సంస్థ ప్రత్యక్షంగా 2000 మందికి పైగా జీవనోపాధిని చూపిస్తూ సగర్వంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అమెరికా, చైనా, వియట్నాం వంటి అనేక ప్రముఖ దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులను పంపించేలా సంస్థను విస్తరింపచేశారు. విదేశీ ఆదాయాన్ని రాబట్టి దేశ ఆర్థిక అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ విషయం చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాం. మరింత విదేశీ ఆదాయం రప్పించడానికి మౌర్య సంస్థను స్థాపించడం శుభ పరిణామం. మంచి మనసున్న మహారాజు, స్నేహశీలి అయిన మా జగదీష్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన సొంతం. ఆయన తన వద్ద పనిచేసే కార్మికులకు యజమానిగా కాక ఒక మిత్రుడిలా కలిసి ఉండటం ఆయన మంచితనానికి నిదర్శనం. ప్రతి కార్మికుడిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి కష్టసుఖాలలో ఆదుకోవడం ఆయనకే చెల్లింది. మహిళలకు పరిశ్రమలో ప్రత్యేక సౌకర్యాలతో పాటు వారి ప్రయాణానికి రవాణా సౌకర్యం కల్పించడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. కార్మికులకు సకల సౌకర్యాలతో వసతి, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి క్రీడా సామాగ్రిని కూడా అందించడం నిజంగా అభినందనీయం. పండుగ రోజులలో కార్మికులు ఇంటికి దూరంగా ఉన్నామని కలత చెందకుండా ఇంటిని మరిపించే విధంగా పరిశ్రమలో పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వారితో కలిసి గడపడం మీ ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం. మీరు ఆ సమయంలో మాకు ఒక ఆత్మీయ బంధువులా, మా మంచి కోరే మిత్రుడిలా, ఇంకా చెప్పాలంటే తల్లిలా, తండ్రిలా, మా కుటుంబ సభ్యునిగా అనిపిస్తారు. మీకు మా పాదాభివందనాలు. అనేక పోటీలు నిర్వహించి మాకు బహుమతులు అందించి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్న తీరు మా జన్మంతా గుర్తించుకొని తలుచుకుంటాం జగదీష్ గారు. మా అందరి ఆరోగ్యం గురించి మాకంటే ఎక్కువగా మీరు ఆలోచించి ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహించి మీ బిడ్డల మాదిరిగా మమ్మల్ని చూసుకున్న తీరు మమ్మల్ని చలింపచేస్తుంది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు జగదీష్ గారు.
వ్యాపారంలో ఎగుడుదిగుడులు సర్వసాధారణమైనప్పటికీ కార్మికులకు మాత్రం ఏ లోటు రాకుండా నిర్ణీత సమయానికి జీతాలను అందించడం మీకే చెల్లింది మహానుభావా, మీకు ధన్యవాదాలు. కరోనా సమయంలో ఎన్నో కంపెనీలు నిర్దాక్షిణ్యంగా కార్మికులను తొలగిస్తుంటే మీరు మాత్రం మాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా ఆరోగ్యం కొరకు ఎన్నో చర్యలు చేపట్టారు. అటువంటి కష్ట సమయంలోనూ మాకు జీతాలు ఇచ్చి ఆదుకున్న దైవం మీరు. మీకు కృతజ్ఞతలు జగదీష్ గారు. మా కుటుంబాలు అభివృద్ధి చెందాలని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఏటా జీతాలు పెంచి బోనస్లు ఇచ్చి మమ్ము ఆదరిస్తున్న మహామనిషి మీకు శతకోటి వందనాలు. మా అభివృద్ధి కొరకు మీ తాపత్రయాన్ని మేము గమనించాము. మహానుభావా, మీకు ధన్యవాదాలు. సామాజిక సేవలోనూ మీరు ముందుండి మీ సొంత నిధులతో రహదారులను బాగుపరచడం, వరద బాధితులకు ఆహారం అందించడం మీ సేవా గుణానికి ఒక దర్పణం. మన జాతీయ పండుగలను ఘనంగా నిర్వహిస్తూ మాలోని దేశభక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తున్న సర్వ సద్గుణాల స్వరూపమా, సమస్తము కలిగి ఉన్న శ్రీమంతుడా, మీకు మేము ఏమి ఇవ్వగలం? మీ వద్ద సవినయంగా పనిచేయడమే మా భాగ్యంగా భావిస్తున్నాం. ఇది మాకు సంతోషంగా, గర్వంగా ఉంది. మీ సమర్థ నాయకత్వంలో సంస్థ దినదినాభివృద్ధి చెంది 25 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఈరోజు మా అందరికీ పండుగ రోజులా ఉంది. ఈ శుభ సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జగదీష్ గారు. ఆ దైవం పాండురంగడిలా మమ్మలను ఆదుకుంటున్న మా ఈ పాండురంగ జగదీష్ గారు మంచి ఆయురారోగ్యాలతో నిరంతరం అభివృద్ధి చెందుతూ మరిన్ని భారీ పరిశ్రమలు స్థాపించాలని మనసారా కోరుకుంటూ మీ HR శివ.